హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మ్యాజిక్. ఈరోజైతే హెయిర్ రెసిపీ అయితే ఒకటి చూపిస్తున్నాను. చాలా బాగా అంటే స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అలాంటి రెసిపీ నేనైతే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదైతే అన్నం వంచిన గంజి అండి. అన్నం మనం రైస్ చేస్తుంటే గంజి వంచుతాం కదా, అది వేడివేడిగా ఉంది అనమాట. దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నానబెట్టుకుంటే మనకి ఈ గంజి ఫేస్కి పెట్టుకున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం గంధం పసుపు వేసి ఫేస్కి పెట్టుకున్నా కూడా చాలా మంచి ప్యాక్ అయితే అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. అయితే ఇదైతే ఇప్పుడు నేనైతే చేసేది హెయిర్ గ్రోత్ కోసం అనమాట. ఒక 25 కుంకుడుకాయలు తీసుకొని నానబెట్టుకోవాలి. కొంచెం కడిగి నానబెట్టుకుందాం. అయితే ఇవి పలగొట్టి వేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ మనకి కొంచెం రిస్క్ ఉండదు అనమాట. నాకు హడావిడి ఉంది, సో నేను ఇలాగే నానబెట్టుకుంటున్నాను. కానీ కొంచెం రిస్క్ అవుతుంది అనమాట. పగల కొట్టుకొని వేసుకుంటే మనకి ఇది తయారు చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. అయితే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెంతులు అనమాట. 1/2 స్పూన్ మెంతులు. ఇది చాలా బాగా బెనిఫిట్ ఉంటుందండి. మెంతులతోనైతే హెయిర్ అయితే చాలా బాగా రీగ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. డాండ్రఫ్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ప్లస్ స్మూత్నెస్కి చాలా బాగా యూజ్ అవుతున్నాయి మెంతులు కూడా వేసుకుందాం. కొంచెం కడిగి వేసుకుంటే బాగుంటుందని కడిగి వేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి రోజ్మెరీ లీవ్స్ కూడా 1/2 స్పూన్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ రోజ్మెరీ అయితే మన హెయిర్కి చెప్పలేని బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. అస్సలు ఇది రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసుకున్న హెయిర్కి, లేదంటే ఇలా దేంట్లో యూస్ చేసుకొని మన హెయిర్ గ్రోత్కి ప్రతి ఐటెంలో ఆయిల్లో కూడా వేసి మరగబెట్టుకున్నా కూడా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. ఇదైతే శీకాకాయ అనమాట. శీకాకాయ చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని అయితే వేసుకుందాం. ఒక 4-5, ఎందుకంటే ఇవి చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి మనం కొంచెం కుంకుడుకాయల కంటే 1/2 అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఇవి మొత్తం నానాలన్నమాట. ఇది వచ్చేసి ఏమంటారు, గుంటగరగరాకు అంటారు కదా, అదనమాట. సో గుంటగరగరాకు అంటే భృంగరాజ్ అనమాట. మన సైడ్ ఊర్లలో గుంటగరగరాకు అంటారు. దీని శాస్త్రీయ నామం అయితే భృంగరాజ్ అనమాట. ఇవి మన హెయిర్కి అసలు చెప్పొద్దు. నాటి అంటే ఎప్పటి నుంచో ఇది వాడుతున్నారు అనమాట. మన తాత ముత్తాతల కాలం నుంచి ఈ ఏమంటారు, హెయిర్ గ్రోత్కి, కి సంబంధించిన ప్రతి దాంట్లో హెయిర్ కలర్ వేసుకోవాలన్నా కూడా ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఏందది గుంటగరగరాకు, లేదంటే దాని శాస్త్రీయ నామం ఏంది, భృంగరాజ్ అనమాట. ఇది ఊర్లలో చాలా దొరుకుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ లేదు కాబట్టి నేనైతే ఆన్లైన్లో అయితే తెప్పించుకున్నాను. ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే నాకు పిన్ చేయండి, అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. చూడండి, 1 డే అయితే నేను నానబెట్టేశాను. సో ఇలా అయితే చూడండి మెత్తగా అయిపోయాయి అనమాట. నేను అందుకే ఇది పలగొట్టి వేసుకోవాలి అని ఎందుకన్నానంటే, ఇలా తీసేటప్పుడు ఇబ్బంది అవుతుందని అలా వేసుకోవాలనుకున్నాను. మళ్ళీ నాకు కొంచెం టైం లేదు కాబట్టి నేనైతే ఇలా చేశాను. మీరైతే పలగొట్టుకొని వేసుకోండి. తీసేసి దాంట్లో ఉన్న పిచ్చ తీసేసి వేసుకోండి, చాలా బాగా అవుతుంది. ఇది గ్రైండర్కి వేసుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని హెయిర్ మొత్తం మన రూట్స్కి అందేటట్టు హెయిర్ మొత్తం అప్లై చేసుకొని స్నానం చేస్తే మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో నేను ఈరోజు నాకు అసలు టైం లేదు, కాకపోతే వీడియో అయితే తీస్తున్నాను. ఇంకోసారి కొంచెం మంచిగా అంటే మంచి ఏమంటారు, మొత్తం దీన్ని నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలా చూపిస్తాను. ఇదైతే హడావిడి వీడియో అయితే అయిపోయిందనమాట. ఎందుకంటే మొత్తం క్లమ్జీగా నాకు టైం లేదు. ఈరోజైతే హెడ్ బాత్ చేయాలనేసి రాత్రి నానబెట్టేశాను. సో దీన్ని అయితే గ్రైండ్ చేసేద్దాము. వీడియో తీయడానికని అంటే నాకు మళ్ళీ టైం దొరుకుతుందో లేదో అనేసి హడావిడిగా అయితే చేస్తున్నాను. సో ప్లీజ్ ఇదైతే స్కిప్ చేయండి. ఇంకోసారి నేను
రోజు నేను ఎలా చేసుకుంటాను అనేది అది కూడా చూపిస్తాను అనమాట. కానీ గంజితోనైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మీరు ఉత్త గంజిలో నిమ్మకాయ వేసి, లేదంటే ఇంకా దీంట్లో ఏమంటారు కలంజీ సీడ్స్, ఇంకా ఫ్లెక్స్ సీడ్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను అది మీకు ఇంకోసారి అయితే చూపిస్తాను. ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. మనకి బెనిఫిట్స్ అయితే వస్తాయి. మన హెయిర్కి సంబంధించిన ప్రతిదీ నేను వీడియోస్ అయితే పెడుతుంటాను. కంపల్సరీ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఇంకోటి సోప్స్ అవి ఎలా రెడీ చేసుకోవాలి ఏంది అనేసి నేను అవి కూడా వీడియో చేయాలని అనుకుంటున్నాను. మన స్కిన్ అండ్ హెయిర్ కేర్కి సంబంధించి కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. చూడండి ఇలా అయితే అప్లై చేసుకోవాలి. సో అలా ఏమంటారు మిక్సీకి అయితే పేస్ట్ చాలా మెత్తగా చేసుకుంటే బాగుంటుంది. నేను ఊరు వెళ్ళాలని చెప్పేసి హడావిడిగా రాత్రి నానబెట్టుకున్నాను. సో అందుకే ఇలా అయిపోయిందనమాట. కానీ దీన్ని స్ట్రెయిన్ చేస్తే కూడా దాని యొక్క జ్యూస్ అన్నది వస్తుంది కదా, అది ఈజీగా అంటుకుంటుంది. నాకు టైం లేక ఇలా చేస్తున్నాను. చూడండి మొత్తం రూట్స్కి అప్లై అయితే చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేస్తే మీకు అసలు ఆ ఒక్క పూటతోనే ఆ 1 డేలోనే మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది హెయిర్ లోపల. సో నేను చూడండి లేచి నాకు మళ్ళీ నేను పని అంతా చేసుకొని ఇది చేసుకోవాలంటే నాకు కొంచెం వీడియో తీయాలంటే ఇబ్బంది, లేదంటే కామన్గా అయితే అది జరిగిపోతూ ఉంటుంది. కానీ వీడియో తీయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. సో అందుకే కొంచెం టైం తీసుకొని అయితే చేస్తున్నాను. ఈరోజు నాకు ఇట్లా క్లమ్జీగా అయిపోయిందనమాట. ఇది చూడండి ఇలా హెడ్ బాత్ చేశాక ఇలా అయితే అనిపిస్తుంది, సిల్కీగా అయితే అనిపిస్తుంది. నా అయితే కర్లీ హెయిర్ కానీ కొంచెం షైన్ అనేది వస్తుంది చూడండి. ఇలా అంటే ఈ పేస్ట్ వల్ల కొంచెం ఇబ్బంది ఏంటంటే ఇట్లా పొట్టు అయితే వస్తుంది. లేదు మనం స్ట్రెయిన్ చేసుకుంటే మాత్రం క్లీన్గా ఉంటుందన్నమాట. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.